స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను సాధించాలని ఈ మేరకు రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది పార్టీ. ముఖ్యంగా పంచాయతీలలో విజయం సాధించి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలియవస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం వల్ల రాజకీయంగా మరింత సుస్థిరత సాధించవచ్చునని అంచనా వేస్తోందట. క్షేత్రస్థాయిలో బలపడితే రాబోయే శాసనసభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించవచ్చునని ఆలోచన చేస్తోందట. దీనికోసం వ్యూహరచన చేస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణలో గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసి చాలా కాలమైంది. ఇంకా ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. ఈ క్రమంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందుకే దానిని టార్గెట్గా పెట్టుకుని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ముందుగా పంచాయతీలకు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికోసం అవసరమైన చట్ట సవరణలను ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి చేశారు. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలింది. ఓటు బ్యాంకు సైతం భారీగా పడిపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీని గట్టి దెబ్బతీయాలని కాంగ్రెస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల ముందు పథకాలను అమలు చేయడం ద్వారా వీలైనంత మైలేజీ పొంది ఎక్కువ స్థానాల్లో విజయం సాధించొచ్చని అధికార కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించనుంది. మరోవైపు మాజీ ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొంతమందికి బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని సంవత్సరాలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మాజీ ప్రజాప్రతినిధుల్లోనూ కాంగ్రెస్ పట్ల సానుభూతి ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 6 గ్యారంటీల్లో రైతు భరోసా ప్రధానమైనది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఈ నెల 26 తర్వాత వీరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో రైతులను సంతృప్తి పరచవచ్చని అధికార పార్టీ ఆలోచన. మరోవైపు క్రమంగా బలం పుంజుకుంటున్న బీజేపీని సైతం కట్టడి చేయాలని చూస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్న సంగతి తెలిసిందే. పదేళ్లలో ఇళ్ల నిర్మాణాల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడం ద్వారా గ్రామాల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొదట స్థలాలు ఉన్నవారికే ఇండ్లను కేటాయించనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను ఇరకాటంలోకి నెట్టి బలహీనంగా మార్చడం ద్వారా కింది స్థాయిలో పోటీ లేకుండా సులువుగా స్థానాలు గెలవచ్చని అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గులాబీ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా తవ్వుతూ బయటకు తీస్తోంది. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేసి కేటీఆర్ను విచారించాయి. ఈ సందర్భంగా ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళితే పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది విచారణకు హాజరవుతారని సమాచారం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పూర్తిగా సిద్ధమైనట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు జిల్లాల వారీగా ఆయా పార్టీల అగ్రనేతలు సమావేశాలు నిర్వహించారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా శ్రేణులను సమాయత్తం చేస్తోంది. మరోవైపు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా నేతలు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచిస్తోంది. చూడాలి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో మరి.